ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండా అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే బల్దియా మల్గీలకు సంబంధించిన బహిరంగ వేలం పారదర్శకంగా జరగలేదంటూ పలువురు ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేయడం సభలో కొంత దుమారమే రేపింది, గందరగోళానికి కూడా దారితీసింది. దీనిపై పలువురు సభ్యులు ఆ షట్టర్లకు మళ్లీ వేలం నిర్వహించాలంటూ సంతకాల సేకరణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక వర్షాకాల నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు, వాటర్ సప్లై, డ్రైనేజ్ సమస్యలు, ఇతరత్ర అంశాలపై సభ్యులు ప్రస్తావించారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు పూడిక తీయాలని, నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేలా చూడాలని తెలిపారు. డ్రై డేలో భాగంగా పట్టణ వాసులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇక అనేక సమస్యలపై చర్చించారు. మొత్తానికైతే వాడివేడిగా మీటింగ్ సాగింది. మీటింగ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీడియా విజువల్స్ తీసుకున్నారు కాబట్టి దయచేసి మీరు కౌన్సిల్ హాల్ లీవ్ చేయాలి. మీడియాకు గవర్నమెంట్ నుంచి